ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక పిఠాపురం రూపురేఖలే పూర్తిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ పవన్ పిఠాపురం నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ ఢీ కొట్టేందుకు వైసీపీ వ్యూహం మార్చిందా? వంగా గీతకు చెక్ పెట్టేసి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దింపబోతుందా? మరి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నాక కాకినాడ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలనలో కాకినాడ జిల్లాకు వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలను పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. అంతేకాదు మరో 3 ఏళ్లలో కాకినాడ జిల్లా రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని కితాబిస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినా గెలవలేదు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. అయితే పవన్ను ఓడించేందుకు వైసీపీ అన్ని అస్త్రాలు ప్రయోగించినా ఫలితం మాత్రం దక్కలేదు. దాంతో ఇప్పుడు వంగా గీతను పక్కన పెట్టేసి మరో కొత్త నేతను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే పిఠాపురంకు శాశ్వత ఎమ్మెల్యే అని ప్రచారం జరుగుతోంది. అందుకు తగిన విధంగానే ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. జగనన్న కాలనీకి బ్రిడ్జి వేశారు. అన్ని హైస్కూళ్లకు కంప్యూటర్ ల్యాబ్లు ఇచ్చారు. శాంతి భద్రతలు అదుపులో పెట్టారు. అలాగే 230 కోట్ల రూపాయలు వెచ్చించి ఉప్పాడను సముద్ర కోత నుంచి రక్షించేందుకు జియెడ్ షూట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మత్స్యకారులు ఏదైతే ఆందోళన చేశారో ఆ డిమాండ్ కోసం రంగంలోకి దిగారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు సాగరంలోకి వదులుతున్న కాలుష్యాలను అరికట్టేందుకు పరిశ్రమల కాలుష్యంపై సోషల్ ఆడిట్ చేయాలని ఆదేశించారు. 100 రోజుల వ్యవధిలో శాశ్వత పరిష్కారం చూపిస్తానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పిఠాపురంలో ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని వైసీపీ ఛాలెంజ్ చేసింది. ఆ సమయంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన శపథం సైతం చేశారు. కానీ పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ వెంటే నడిచారు. దాంతో ఓటమిని అంగీకరించిన ముద్రగడ తాను చేసిన సవాల్కు కట్టుబడి తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయంగా కొంత స్తబ్దత నెలకొన్నా ఇప్పుడు మళ్లీ వైసీపీ పిఠాపురం కేంద్రంగా ముద్రగడను యాక్టివ్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ వంగా గీత కొనసాగుతున్నారు. అయితే ఆమెను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వంగా గీతకు చోటు కల్పించారు. సాధారణంగా నియోజకవర్గ బాధ్యతల్లో ఉన్నవారికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో కీలక పదవులు ఇవ్వడం అరుదు. ఆమెకు పీఏసీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించే ప్లాన్ అమలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే వంగా గీత సరిపోరని జగన్ భావిస్తున్నారట. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడను రంగంలోకి దింపితే వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే వంగా గీత స్థానంలో పిఠాపురం బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభంకు అప్పగించే యోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడకు ఉన్న పట్టు, పవన్ కళ్యాణ్పై ఆయనకున్న వ్యక్తిగత వైరం ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్లుగా వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అందుకే ఆయన స్థాయికి తగ్గ ప్రత్యర్థి ఉంటేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని, క్యాడర్లో జోష్ వస్తుందని పార్టీ లెక్కలు వేస్తుంది. అందుకే ఇప్పటి నుంచే ఆపరేషన్ పిఠాపురం బాధ్యతలను ముద్రగడకు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. అయితే ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చాలా ఏళ్లైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన దూరంగా ఉన్నారు. కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ పిఠాపురం బాధ్యతలు తీసుకోవడానికి లేదా భవిష్యత్తులో పోటీ చేయడానికి ఆయన అంగీకరిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. ఒకవేళ ముద్రగడ పోటీకి నిరాకరించినా కనీసం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ పవన్పై విమర్శల దాడిని పెంచే బాధ్యతను ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. మొత్తానికి పిఠాపురంలో రాజకీయం ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించట్లేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కట్టడి చేసేందుకు వైసీపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వంగ గీతను తప్పించి ముద్రగడ వంటి సీనియర్ నేతను అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురం మరోసారి పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ జరగడం ఖాయమని స్పష్టమవుతోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.